హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మమ్మీ టేల్స్ విత్ క్రిషేవ్. తిరుమల ఆ స్వామిని చూస్తే మైమరచిపోని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. మేమైతే టీటీడీ వాళ్ళు రిలీజ్ చేసే ₹300 టికెట్ని ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న స్లాట్ నైట్ 9:00కి. అలిపిరి తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి బై రోడ్ ఉన్న ఒకే ఒక దారి అలిపిరి. మీరు అలిపిరి ఎంటర్ అవ్వగానే చెకింగ్ అనేది జరుగుతుంది. వెహికల్స్కి, మనుషులకి, లగేజ్కి మొత్తం చెకింగ్ జరిగాకే ఘాట్ ఎక్కడానికి అలో చేస్తారు. ఈ ఘాట్ రోడ్ మొత్తం అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 20 కిలోమీటర్స్ ఎక్కడానికి మీరు మినిమం 45 మినిట్స్ అంటూ తీసుకోవాలి. తిరుమల రీచ్ అవ్వగానే మేమైతే మా ఫోన్స్ని, లగేజ్ని కార్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాము. మాకు దర్శనం అరౌండ్ 2.5 అవర్ పట్టింది. బయటకు రాగానే లడ్డూ కౌంటర్కి వెళ్ళి లడ్డూ ప్రసాదాలు తీసుకున్నాం. అప్పటికే టైం నైట్ 11:50 అయిపోయింది. తిరుమలలో నైట్ 11:59కి కిందకి దిగడానికి ఉన్న ఘాట్ రోడ్ని క్లోజ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3:00కి రీఓపెన్ చేస్తారు. మా దర్శనం అయ్యాక ఆ గుడి ముందు అలా కాసేపు కూర్చొని మా బుడ్డోడి అల్లరి ఆటలు చూస్తూ ఉండిపోయాం. ఆ రోజుకు ఉన్న స్లాట్స్లో మాదే లాస్ట్ స్లాట్. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రభాత సేవకి క్యూస్ అనేవి ఓపెన్ చేసేశారు. తిరుమలలో నైట్ 1 అయినా 2 అయినా షాప్స్ అనేవి క్లోజ్ అవ్వవు. సో మీకు ఫుడ్కి ఏ ప్రాబ్లం ఉండదు. మేము కాసేపు మా బుడ్డోడికి బొమ్మలు షాపింగ్ చేసుకొని కార్లోకి వెళ్ళిపోయాం. మీరు కనుక చిన్నపిల్లలతో వెళ్తున్నట్టయితే పిల్లలకి ఫుడ్, స్నాక్స్, వాటర్ బాటిల్ అండ్ మరీ చిన్నపిల్లలైతే మిల్క్ బాటిల్స్ తీసుకోవడం మర్చిపోకండి. కాసేపు అలా ఆడి ఆడి మావాడైతే పడుకుండిపోయాడు. టైం కూడా 3 అయిపోవడంతో మేము కిందకి దిగడం స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 4:30కి మేము తిరుపతి రీచ్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.